అంతకన్నా చీప్ గా తయారయ్యావు కదే బజార్దానా. अब तू गया बेटा, अब तू गया देख. హలో డస్కీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డస్కీ ఫ్రెండ్స్. ఈ 69 డేస్ ప్రొడక్టివిటీ ఛాలెంజ్ లో ఇవాళ డే 32. అసలు ఇంట్లో లుంగి కట్టుకొని నెల్లూరు స్పెషల్ కారం దోశ తింటా ఉంటే అబ్బా అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేం, అంత బాగుంటది. ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని జియో హాట్స్టార్ లో ఏదో కొత్త మూవీ వచ్చిందంటే చూసేసాను. ఇంకా ఆ మూవీ చూసాక నెట్ఫ్లిక్స్ లో ఏదో కొత్తగా మేడ్ ఇన్ కొరియా అని మూవీ రిలీజ్ అయిందంటే అది కూడా చూసాను. ఇంకా ఆ మూవీ ఫస్ట్ 10 minutes కి నాకైతే బోర్ కొట్టేసింది. అందుకే మా చిల్లర గాళ్ళని వచ్చామని చెప్పా ఇంటికి. ఇంకా వీళ్ళు ముగ్గురు కలిస్తే ఇల్లు లాగా ఉండదని చెప్పి మా మమ్మీ అయితే ఒక పని చెప్పి బయటికి తరివేసింది మమ్మల్ని. ఆ ఇంటి దగ్గర ఉన్న గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వచ్చి మా గ్యాస్ మందలు ఏంటో కనుక్కొని మేమైతే ఇంక ఇంటికి రిటర్న్ అయిపోయాం. వీళ్ళని తీసుకుని వెళ్ళిన పాపానికి నా పర్సుకి అయితే 55 రూపాయలు బొక్క పెట్టారు. ఇంకా ముగ్గురు కలిసినప్పుడు ఏం చేస్తాం అదే చేస్తా ఉన్నాం. అంటే ఎవరి ఫోన్ లో రీల్స్ చూసుకుంటా ఉన్నాం. ఇంకా హాల్లో ప్లేట్లు సౌండ్ రాగానే మాకైతే అర్థమైపోయింది లంచ్ పెడుతున్నారని చెప్పి. ఇంకా వెళ్ళిపోయి మేము కూడా లంచ్ చేసాం. ఇంకా లంచ్ చేసి ఇన్స్టా రీల్స్ గురించి డిస్కస్ చేసుకుంటా నవ్వుకుంటా ఉన్నాము. ఇంకా అప్పుడే మా ఫ్రెండ్ తరుణ్ కి ఒక ఐడియా వచ్చింది. మనం ఎందుకు ట్రెండింగ్ లో ఉన్న జేజేఎన్సీ ని రీక్రియేట్ చేయకూడదు అనేసి ఐడియా ఇచ్చాడు. అండ్ వి ఎగ్జిక్యూటెడ్. రీల్ అనేది ఇన్స్టాలో పోస్ట్ చేశాను. ఎలా ఉందో చూసి కమెంట్ చేయండి. ఇంక సాయంత్రం అయిపోయింది. పక్కింటి అక్క వాళ్ళ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురామంటే తీసుకుని వచ్చేసాను. ఏదో మనకు తోచినంత సహాయం. ఈవినింగ్ అయితే మనోడు ఆగడు. ఇంకా వాకింగ్ కి తీసుకుని వెళ్లేదాకా నన్ను సాగు కొడతాడు. వీడికి మళ్ళీ నాలాగే ఫ్రెండ్స్. ఇంకా నోరు బాగా దురదగా ఉందని చెప్పి ఈవినింగ్ 6 కి అలా మాల్ కి వెళ్ళి కొన్ని స్నాక్ ఐటమ్స్ తెచ్చుకొని నేనైతే తినేసాను. ఇంకా నైట్ ఈ గేమ్ షో చూస్తా డిన్నర్ కి ఎగ్ మ్యాగీ చేస్తే దాన్ని అయితే తినేసా. అదేంటో మా మమ్మీకి చాలా ప్రేమ. నా చేత 10 సార్లు అడిగించుకున్న తర్వాతే చేస్తుంది ఏదన్నా. అంటే ఈ ఎగ్ మ్యాగీ కూడా అందుకే చేశారనమాట.